What? So Hero Brian guys, Hero Brian. Where okay, Hero Brian guys, Hero Brian. Wait. సో గాయ్స్ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తాను. సో నేనైతే ఇప్పటికి నా ఛానల్‌లో అయితే 7 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇదంతోనైతే మనకు 8 అయితే అవుతాయి. సో ఆ 7 వీడియోస్ గాను నాకైతే 1000 వ్యూస్ అయితే వచ్చాయి. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ ద లవ్. అండ్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందులో అయితే మనకు ఒక వీడియో తప్పితే మిగతా అన్ని లైక్ 50+ అయితే వ్యూస్ ఉన్నాయి అట్‌లీస్ట్. ఒక 2 వీడియోస్ ఏమో 97 అలా ఉంది. అండ్ మిగతా 3 వీడియోస్ అయితే టాప్ 3 అయితే ఉన్నాయి మనకి. 300 ఒకటి, 234 సంథింగ్ ఏమో ఉంది అది. అండ్ 168 ఈ 3 అయితే మనకు టాప్ 3లో అయితే ఉన్నాయి. సో ఒక్కటి మాత్రమే 40 వ్యూస్ అయితుంది. అది కూడా ఈ వీడియో యొక్క ఎపిసోడ్ 1. సో అదైతే చూడలేరు కావచ్చు ఎక్కువ మంది. సో అట్‌లీస్ట్ ఇదైనా ఎక్కువ మంది చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేనైతే ఇందులో మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ వస్తది కదా! నేను రికార్డ్ చేసేటప్పుడు. సో, దాన్ని రిమూవ్ చేయనీకైతే నేను యూట్యూబ్ క్రియేట్ అనే ఒక యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, అందులో మనకు ఎడిట్ కూడా చేసుకోవచ్చు మంచిగా. కానీ అందులో ఆడియో క్లీనప్ అనేది ఉంటది. సో, దాని ద్వారా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే నాయిస్ అనేది రిమూవ్ అయితది. లైక్ ఏమన్నా ఎయిర్ సౌండ్స్ గానీ, అటువంటివి మాత్రమే రిమూవ్ అయితాయి. అండ్ ఆల్సో అదే రిమూవ్ చేయకుండా ఇన్ గేమ్ సౌండ్స్ ఉంటాయి కదా! కొన్ని ఎంటిటీ సౌండ్స్ గానీ, అండ్ నా వాయిస్ గానీ, ఎక్కడైతే నా వాయిస్ లో అనేది వస్తదో, అంటే నేనైతే తక్కువైతే మాట్లాడతాను కదా! తక్కువ వాయిస్‌తోని ఆ వాయిస్ అనేది చాలా ఇట్లా తగ్గిపోతుంది. అర్థమవుతలేదు. సో, క్లారిటీ అనేది ఉంటలేదు ఆ టైంలో. అలానే ఎంటిటీ వాయిసెస్ కూడా మొత్తం ఎంత పెద్దగా వచ్చినా గానీ మళ్ళా అంత తగ్గిపోతుంది వాయిస్ అనేది. సో, ఇదొక ప్రాబ్లమ్ అయితుంది. సో, అదర్ యాప్స్ చూద్దామంటే ఇంతగా ఇంత బాగైతే వర్క్ అవుతలేవు. ఇంత మంచిగా. అండ్ ఇదొక్క ప్రాబ్లమ్ అయితుంది. అండ్ మనకైతే ఇంకా వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. ఏఐ టూల్స్ ఉన్నాయి. కానీ అవన్నీ సబ్‌స్క్రిప్షన్ అయితే కావాలంట. సో, మన దగ్గరైతే ఇప్పుడంత మనీ లేవు. నాకు తెలిసి ఒక మైక్ ఉంటే గనుక మంచిగా రికార్డ్ అయితాయి అనుకుంటా. వాయిస్ అనేది వితౌట్. సో, ఇప్పుడైతే లేవు. సో, ఫ్యూచర్‌లో అయితే ఇవైతే రావు. జస్ట్ ఇప్పటి మందం మాత్రమే. మనం ఒక లెవెల్ వరకెళ్ళాకైతే ఇవన్నీ అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఫిక్స్ అయితాయి. సో, ఏమన్నా అక్కడ మనకు వాయిసెస్ అనేవి డిక్రీజ్ అయినా గానీ, లైక్ క్లారిటీ రాకున్నా గానీ సారీ గైస్. నేనైతే అవైతే చాలా పార్ట్స్ ఏవైతే రాలేవో అవన్నీ అయితే రిమూవ్ చేసేసాను మొత్తం. మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతదని. సో, అది. ఇదైతే మీరైతే గమనించగలరని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ అగైన్ 1000 వ్యూస్‌కైతే. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో, ఈ వీడియోకి గూడా ఒక 100 వ్యూస్ వస్తాయనైతే అనుకుంటున్నాను. సో, థాంక్ యూ గైస్. హలో గైస్. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మనమైతే 'ఫ్రమ్ ద ఫ్లాగ్' సీరీస్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇదైతే ఎపిసోడ్ 2. సో, నేనైతే ఎపిసోడ్ 1లో ఎక్కువ ఏమైతే లేదు. మనకు కొన్ని స్ట్రక్చర్స్ అయితే దొరికాయి. స్ట్రక్చర్స్ అంటే చిన్న క్యాంప్స్ లాంటివి అండ్ ఆల్సో 2 బుక్స్ అయితే దొరికాయి. సో, చూసామది. అండ్ నేనైతే చెప్పాను విలేజ్ గూడా దొరికింది మనకిక్కడే. అండ్ ఆల్సో నేనైతే బేస్ అయితే కట్టుకున్నాను. సో, చెప్పాలి సౌండ్ గురించి గూడా నేను. సో, ఇదైతే బేస్. ఓయ్! ఆగరా ఇంట్రో అన్న ఇవ్వనివ్వరా నన్ను. వెయిట్. సో, ఇలా అయితే ఉంది. అండ్ ఈ గ్లాస్ అయితే మనం కనెక్టర్‌ది పెడదామన్నా గాని వస్తలేదు. అండ్ ఆఫ్టర్ యాడ్ చేసినా గాని అయ్యో! వీడు మాత్రం మనల్ని ఓకే. సో, ఆఫ్టర్ యాడ్ చేసినా గాని మళ్ళీ క్రాష్ అయితే అవుతుంది. సో, గ్లాస్ అయితే ఇలానే ఉంటది గైస్. ఓహ్! ఆగరా ఇంట్రో చెప్పుకోనివ్వరా నన్ను. అండ్ యెస్. అయితే నేను ఇంత వరకైతే బేస్ అయితే బిల్డ్ చేశాను. అండ్ మీరే చూపెడతాను మార్నింగ్ అయితే అవ్వలేదు. సో, మనకైతే ఒక ఎంటిటీ అయితే వచ్చింది. అండ్ అదైతే అస్సలు ఇడుస్తలేదు. అందుకే నేనైతే వీడియోనైతే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2, 3 టైమ్స్ అయితే వచ్చింది. నేనైతే మీకైతే ఒక 2 వీడియో అయితే ప్లే చేస్తున్నాను ఇప్పుడు మీద. సో, ఇలా అయితే వచ్చేసాయన్నమాట 1 వ్యాచెస్. సో, నేను పడుకునే టైంకి ఆయన వచ్చి కిల్ అయితే చేసేసింది సింపుల్‌గా. సో, అలా అయితే ఉంటది.
అండ్ యాహ్! ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది. అండ్ దానికి 'షాడో క్లోన్' చూస్తే తెలుసేమో మీకెంతమంది యానిమే ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలీదు. సో, దాని క్లోన్స్ అయితే వచ్చాయి. మీకది చూపెడతానది. అండ్ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి. అవే సౌండ్ చేస్తున్నాయి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడొకటి అండ్ అక్కడొకటి. సేమ్ నా ప్లస్ ఎక్కడుంది చూడండి. ప్లస్ సింబల్ దగ్గర 2 అండ్ అక్కడొకటి 3 దూరంలో 4 అండ్ అది 5, 6 అండ్ ఇది 7. సో, ఇవన్నీ జస్ట్ దాని క్లోన్సే అన్నమాట. అండ్ అక్కడొకటుంది 8. సో, దీని యాక్చువల్ రూపమైతే ఇక్కడ ఉండే ఇంతకుముందు మరి. యాహ్! అదేనో కాదో తెలీదు. కాదు. ఎక్కడుందో ఏమో యాక్చువల్లీ. సో, నేను పడుకుందామన్నా గానీ పడుకోవడం అయితుందా? ఓకే. పడుకోగలుగుతున్నాను అట్‌లీస్ట్. మార్నింగ్ చూద్దాం మరి. నో. యూ కెనాట్ రెస్ట్ నౌ. సంథింగ్ ఈస్ నియర్ అంట. యాహ్! ఇదే. చూద్దామంటే ఏం జరుగుద్దో నేనైతే ఎట్లైనా మళ్ళా చనిపోలేము. మార్నింగ్ అయ్యేదాకా అయితే వెయిట్ జేయాలి గావచ్చు. సో, ఇంకా ఇలానే ఉంది. ఓహ్! చాలా ఉన్నాయి గైస్. ఇక్కడొకటుంది. ఇవన్నీ అసలు రియల్ అయితే కావు. ఇల్యూజన్స్ అనుకుంటా మేబీ. అండ్ అక్కడ వాట్ బ్రో? సో, ఇలా వీలైతే సౌండ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్‌ది అయితే ఎక్కడుందేమో ఇల్యూజన్స్ క్రియేట్ అయితే చేసింది. బట్ యాక్చువల్‌ది ఎక్కడుందో నాకైతే అర్థమవుతలే. ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు మొత్తం. అన్ని ఇల్యూజన్సే ఉన్నాయి. ఇల్యూజన్సో ఏంటో. సో, నేనైతే ఒకసారి మరి మీకు మార్నింగ్ అయ్యాకైతే కలుస్తాను. అండ్ అక్కడ ఏంటి ఫస్ట్ ఎపిసోడ్‌లో చూసిందే కావచ్చు. అక్కడ అది కనపడుతుంది నాకు. మనం అక్కడ చూసాం కదా! విలేజ్ దగ్గర. ఫ్లవర్సో ఏంటో అక్కడ చూసాం కదా! అలానే ఉంది. అక్కడ నేను టార్చ్ పెట్టే దగ్గర. అటువంటి స్ట్రక్చర్ అయితే వచ్చింది. అది హీరో బ్రెయిన్ అన్నమాట. సో, వీళ్ళైతే వెళ్తారో వెళ్ళరో మరి. మార్నింగ్ అయ్యాకైతే నేను మళ్ళీ కలుస్తాను ఒకసారి. సో, గాయ్స్ ఇప్పుడే ఒకటి గమనించాను. మనోడైతే ఫుడ్ అయితే తింటలేడు చూస్తే. సేమ్ అయితే మనకు బ్రోకెన్ స్క్రిప్ట్‌లో కూడా అయింది. అలానే అవుతుంది. హంగర్ అయితే నిండుతలేదు. అండ్ ఆల్సో ఇందులో అయితే నేను సాండ్ అయితే పెట్టాను. చూసుకోవచ్చు. బట్ ఎక్కడిదక్కడే అయిపోయిందిది. సో, ఏది ఎక్కడుందో అలానే అయిపోయింది. మేబీ అంతా వీడి ప్లానే ఏమో! వీడి వల్లే గావచ్చు నాకు తెలిసి. ఎలా ఉందో అలానే స్ట్రక్ అయిపోయాయి అన్ని ఫంక్షన్స్ అయితే. ఓహ్! ఇదైతే అయితుంది మరి మెల్లిగా. ఇప్పుడే అయింది కొంచెం. లేదా మళ్ళీ ఇంకొంచెం ఇదయింది. సో, ఇదైతే అవుతుంది మరి ఇదెందుకో నాకు అర్థమైతలేదు. ఇప్పుడైతే అయింది. ఇంతకుముందయితే స్ట్రక్ అయితే అయిపోయినాయి. అండ్ ఇది చాలా స్లో ఉంది. ఇంత స్లో ఎందుకవుతుందసలు? సో, మరీ స్లో అయితే అయిపోయింది. ఓహ్! బయటకెళ్తున్నా బాధనే. అండ్ హీరో దగ్గర నుంచే చూపెడుతున్నాను వీడిని ఇలా అయితే ఉంటాడు. యాక్చువల్‌గా వైట్‌గా ఉంటాడు. సో, ఇది ఇల్యూజన్స్ కాబట్టి ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే నేను చూస్తున్నాను ఇలా. ఓకే. నాకైతే మళ్ళీ ఒక బుక్ అయితే దొరికింది. నేను ఇక్కడ కొన్ని వుడ్స్‌కో అయితే వెళ్ళాను. డే 5 అన్నమాట అది. మనకి ఇంకో బుక్ అయితే పోడగొట్టుకున్నా నేను యాక్చువల్లీ. ఓకే. ఇందులో అయితే మనకు ఎలా ఉందయితే డే 5 ఈస్ గోయింగ్ ప్రిటీ వెల్. ఐ హావ్ బీన్ వర్కింగ్ నైట్ అండ్ డే గ్యాదరింగ్ మెటీరియల్స్ ఫర్ మై హౌస్. సో, డే 5 అనేది బాగానే వెళ్తుందంట. అయితే అంటే నేను అర్థం కాని వాళ్ళకది చెప్తున్నాను ఇది. అర్థమైన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుద్ది ఇంగ్లీషు. సో, వాడైతే మొత్తం నైట్ అండ్ డే గూడా మొత్తం పడుకోకుండా అయితే మెటీరియల్స్ అయితే గ్యాదర్ చేస్తుండు హౌస్ కోసం. సో, ఐ సా సమ్‌వన్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ ఐ వాస్ ఔట్. బట్ ఇట్ వాస్ ప్రాబబ్లీ వైల్ ఇట్ వాస్ ఔట్ అన్నమాట. సో, అతనేమో చూసాడంట వాడు ఫారెస్ట్‌లో వాడు బయటకెళ్ళినప్పుడు. బట్ ఇట్ వాస్ ప్రాబబ్లీ జస్ట్ వన్ ఆఫ్ ద లోకల్ విలేజర్స్. సో, విలేజర్స్ అన్నమాట. ఎవడో ఒకడు ఇలా తప్పిపోతారు కదా! తప్పిపోవడం అయితే కాదు గానీ, అలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోతారు కదా! సో, అలా. అండ్ ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ లేటర్ థో. ఓహ్! వెల్. సో, వాడైతే మళ్ళీ కనుక్కోలేకపోయిండు ఎక్కడికెళ్ళిండనేది మరి.
సో, ఇదైతే బుక్ దొరికింది డే 5 అండ్ ఇంకా ఉండొచ్చు ఆ స్ట్రక్చర్‌లో మనకైతే అసలు 3 బుక్స్ అయితే ఉండాలి. బట్ ఇంకోటైతే పోయినట్టుంది ఎక్కడో. నాకు గూడా తెలీదసలు. అండ్ మార్నింగ్ అవుతలేదా? ఏంటి సేమ్ బ్రోకెన్ స్క్రిప్ట్ లాగానే ఉంది. అందులో గూడా మార్నింగ్ అవుతలేదు. ఇప్పటివరకు ఇక్కడికైతే అది వచ్చేయాలి. యాహ్! వెళ్తున్నట్టుంది మెల్లిగా. నేను ఇంతకుముందు మీకు చూపెట్టినప్పుడు ఇక్కడ ఇలా ఉండేనా? ఏంటో మరి నాకు గూడా తెలీదు. అండ్ ఎక్కడైతే ఉన్నాడు ఈడు. సో, మార్నింగ్ అవుతున్నట్టుంది. సో, చూసుకోవచ్చు మనకు మెల్లి స్టార్స్ అయితే డౌన్ అయితే అయితున్నాయి. బ్రోకెన్ షిప్ లాగా. సో, ఎవరైతే చూడలేదో మీరైతే వెళ్లి చూసేయండి. నేనైతే ఎండ్ స్క్రీన్ కార్డ్‌లో ఇస్తాను. సో, నాకు తెలిసి వీడైతే ఇడవడు మనల్ని చంపేదాకా అని నేనైతే ఫిక్స్ అయితే అయిపోయాను మరి. ఇగో చూసుకోవచ్చు. దూరం గూడా వెళ్దాం. బెడ్ గూడా తీసుకొస్తలేదు గైస్. అది మళ్ళీ స్ట్రక్ అయితే అయిపోతుంది. అండ్ హంగర్ తింటలేడు. ఓహ్! ఇదే ఉంది. సో, నేను అన్నయితే థింగ్స్ లోపల పెట్టేసుకుంటాను. ఓకే. 1, 2 అండ్ స్వాడ్ అవసరం లేదనుకోండి. యాహ్! చూద్దాం ఇప్పుడు. యాక్సెస్ తీసుకుంటా. రారా నువ్వు నేను. సో, వీళ్ళంతా ఇల్యూజన్సే ఉన్నారు గైస్. అండ్ ఇక్కడైతే ఒకడున్నాడు గదా! ఆ దగ్గరికెళ్దాం మరి. మార్నింగ్ అయితే అవుతలేదు. చెప్పస్తలేదు. బట్ వీడైతే పుష్ చేస్తే ముందరికైతే ఎళ్ళిపోతుంది. సో, చాలా దగ్గరకైతే వచ్చేసాడు వాడు. యాహ్! మార్నింగ్ అయితే అవుతున్నట్టుంది. ఇంత ఇక్కడుండే ఇక్కడికైతే వచ్చింది. అండ్ ఓకే. నేనైతే నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తా అంటే మైనింగ్ అది జేయాలి. ఐరన్ అయితే కావాలి నాకు. నేనైతే ఇక్కడ చిన్నగా మన మైనింగ్ ఏరియా అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే ఇలా అయితే అయింది. సో, బ్యాక్ అయితే వచ్చేసాను మళ్ళీ. వీడు తింటాడా మరి హంగర్? మే అన్నీ నార్మల్ అయినట్టున్నాయి. ఒకసారి చూద్దాం. దిగు. సో, ఎక్కడ ఫుల్ ఓపెన్. అరే! ఏంటి గైస్ ఇది అసలు ఓపెన్ అవుతలేదు. వాట్? ఎవడు కొట్టాడు? నేను ఇంట్లోనే ఉన్నా గదా! ఓకే. నాకు అర్థమైతలేదు మరి. ఏంటో మార్నింగ్ అయితే అవుతుంది మరి. చూద్దాం. తింటలేడు. అరేయ్! ఏం రోగం పుట్టిందిరా నీకు? తినరా? హంగర్ తగ్గిపోతే మాత్రం అసలు ఖచ్చితంగా బతకలేం ఎలాగో. ఏం లేదు గైస్. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడికొచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఇక్కడొచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు. సో, నేనైతే చావలేను. సన్‌రైజ్ అయితే అయితుంది. అండ్ మార్నింగ్ అయితే అవుతుంది. ఎందుకో ఇది. నేను కిందకి ఇలా అవుతుంది. మీదుంటే మాత్రం ఇలా ఉంది. ఆ! మళ్ళీ అయిపోయిందా? రేయ్! సన్ బ్రో ఎళ్ళు బ్రో. యాహ్! అయితుంది. వస్తుంది సన్ అయితే మనకి. సన్‌రైజ్ అయితే అవుతుంది. సో, వీళ్ళు వెళ్ళిపోయారా మరి అలానే ఉంటారా? తెలీదు నాకైతే. ఇప్పుడైతే బాగా కనపడతాయి గైస్. ఓహ్! చాలా ఎలివిజన్స్ అయితే ఉన్నాయి. మేబీ వాడు ఆ ఎలివిజన్స్‌లో అయితే స్పాన్ అయితే అవుతాడేమో. మన అరే! ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? కిందకే లేండి. రేయ్! ఓహ్! ఎంతమందున్నారో వరల్డ్ మొత్తం మీదేనారా? సో, కిందుంటేనే వార్నింగ్ అవుతుంది. కింద అవుతుంది. అండ్ ఈళ్ళైతే ఇంకా ఎళ్తలేరు మరి. ఇగ మీరు ఉండి
మైనింగ్ అయితే చేస్తాను నేను ఇది. ఉంది అన్నైతే బాగానే జరుగుతున్నాయి. అండ్ ఇది ఒకటి స్టిక్స్ కూడా కావాలి. సో ఫస్ట్ సో వీలైతే వెళ్ళాలనుకుంటా. ఏదో మైనింగ్ చేసుకుంటారా మీరేమైనా అండ్ నాకైతే టార్చెస్ కావాలి. కోల్ అయితే లేని కాబట్టి లేదు. కోల్ కావాలి మనకి యాక్చువల్లీ. కోల్ 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 ఇందులో లేదు. వచ్చిన గంటకైతే వస్తుంది ఇది. సో అంటే చార్ట్ చేసుకుంటాను నేను. అండ్ ఆల్సో మీకైతే ఒక వీడియో అయితే ప్లే చేస్తాను ఇక్కడ చూడండి. సో హీరో బ్రెయిన్ అయితే వచ్చాడు గైస్ మనకి. సో వీడియో అయితే చూసేసి ఉంటారు చిన్నగానే ఉంది. సో ఇలా అయితే వచ్చాడు అండ్ ఇలానే ఉండే ఇలా ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడ నేను కొంచెం మైనింగ్ చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడికైతే వెళ్ళిపోయి అంతే మళ్ళీ మాయం అయితే అయిపోయాడు. అండ్ ఒకసారి అయితే సడన్ గా నాకు పక్కకే స్పాన్ అయితే అయిపోయాడు. ఫుల్ అంటే ఫుల్ భయం అయిపోయింది నాకైతే ఇప్పుడు. యు కాంట్ ఎస్కేప్ ది ఇస్ నైట్ మేర్. ఏంట్రా మీరే పెట్టారా? ఎవడు పెట్టారు ఇది? నువ్వా హీరో బ్రైన్ ఆర్ ఎనీవన్ ఎల్స్? నైట్ మేర్ ఏంట్రా బాబు, చాలా ఘోరంగా ఉంది. దానికంటే డబుల్ త్రిబుల్ అవుతుంది. సైన్ అయితే ఉంది. మైనింగ్ చేసుకుంటాను నేనైతే. నార్మల్ అయితే ఉన్నట్టుంది. సో నేనైతే అండ్ ఆల్సో నాకైతే ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే కనబడింది. ఇది ఏదో మన జపనీస్ హౌస్ లాగా అయితే ఉంది. సో నేనైతే ఇక్కడ జస్ట్ శాండ్ కోసం అయితే వచ్చాను లాస్ట్ చేసుకుందామని. అండ్ అప్పుడే స్ట్రక్చర్ అయితే కనబడింది. సో వీడియోలో అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం అని అయితే. వావ్, ఏముంది ఇక్కడ? అండ్ ఇవైతే మనకు అవసరం అయితే వస్తుంది, తీసుకుందాం. ఇవ్వరా? అరే ఏంటి? ఓ కలెక్ట్ అయితే అవుతలేవు కదా ఇది. అండ్ ఇక్కడ ఏంటి? ఇదేనా దారి? అదే అనుకుంటా. ఇక్కడైతే ఏం లేదు. ఇదేంటి గాల్లో ఉంది? హ్యాంగ్ అయితే అవుతుంది ఆర్ జస్ట్ ఇలా మీదైతే పెట్టుకోగలం, బట్ ఇలా గాల్లో అయితే ఉండదు. సో మనమైతే మోడ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఏముందో ఏంటో నాకు కూడా తెలియదు అసలు మీద. ఎవడు వీడు? సో నేనైతే సారీ వండరింగ్ ట్రైడర్ లాగా అయితే ఉన్నాడు, బట్ టెక్చర్ అయితే వేరుంది వీడికి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎంచాన్మెంట్ టేబుల్ అవుతుంది. అండ్ యా ఇదైతే కింద మనకు ఫ్లోర్. బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? అరే కదులుతున్నావు కదరా? ఏంటిది? క్యాసెట్ టేప్ ప్లేయరా? అంటే ఏంటిదిరా? ఇది చీసీలు పాలిష్ బ్లాక్స్. మరి అలా ఉన్నాయంట్రా ఏదో మన స్టాచ్యూ లాగా. నేను ఇంకా చచ్చిపోయా అనుకున్నా. ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాంట్ హీలింగ్ అండ్ ఫ్యాంటమ్ ఎంబ్రే అండ్ బుక్స్ అయితే ఉన్నాయి కొన్ని. అండ్ ఇదేంటి? టియర్ ఆఫ్ ద మ్యాన్. వాట్? మేబీ ఏదైనా ఎంటిటీస్ కావచ్చు ఇది. ఏదో సౌండ్ అయితే వచ్చింది. ఈడెక్కడికి వెళ్ళాడు? ఓ ఇక్కడ ఉన్నాడా? రే భయపట్టించావు కదరా. ఇంకా అంతేనా? మీదికి వెళ్ళరాదా? ఇదేనా టోటల్ 4? సో ఏం లేదు అంతగా అయితే ఇక్కడ. కిందికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మా దగ్గర ఏదో ఉంది క్యాసెట్ అనుకుంటా. క్యాసెట్ ప్లేయర్ అంట. సో ఇప్పుడు తీసుకుందామని నా దగ్గర ఎమ్లర్స్ అయితే లేవు.
సో, కిందకైతే వెళ్ళిపోతాను నేను మళ్ళీ. బ్యాక్ టు మైనింగ్ అయితే చేసుకుంటే బెటర్. ఇందులో ఏదన్నా ఒకటి దొరుకుతుందేమో అనుకున్నా. జస్ట్ అంతా డొల్ల. లోపల ఏం లేదు. బట్ చాలా బాగుంది గైస్ బేస్‌కైతే. లేదు. అండ్ అక్కడికి మీదికెళ్ళొస్తదా? లేదనుకుంటా. సో, బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోవాల్సిందే. కలెక్ట్ అవ్వవా? లేదంట. ఇదేంటి అది ఇలా స్ట్రక్ అయితుందేంటి? నాకు అస్సలు అర్థం అవుతలేదు. 3 ఒక్క ఐటెమ్ కూడా కలెక్ట్ అవుతలేదు నాకు. వేట్ రే అట్లీస్ట్ నాకు కిల్ అన్నా చేయండిరా. ఏంటి గైస్ ఇది? ఆడే ఊడు, ఉత్సాహం, మూడు అనేది చల్ నేనైతే ఇంటికెళ్తున్నా. మేబీ వీడి ఎఫెక్టేనేమో ఇదంతా. ఫస్టే వాడు వచ్చినప్పుడే చనిపోయినా బాగుండేది. ఆ! డేయ్ పబ్‌జీ కాదు, అది ఫ్రీ ఫైర్ కాదు. ఇంత పింగ్ ఏంట్రా బాబు! 999 మళ్ళీ బ్యాక్ అయితే రాను కదా! ఎక్కడ? ఎక్కడ? సో, ఇంటికైతే వెళ్ళిపోతా నేనైతే. నేనైతే ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడిని రిమూవ్ చేస్తాను. నా వల్ల కాదు గైస్. ఏంటిది ఐటెమ్స్ అయితే కలెక్ట్ అవుతలేవు. అండ్ వీడైతే నన్ను చంపుతలేడు. ఏది అవుతలేదు. అండ్ ఉన్నారా? వెళ్ళిపోయారా ఈళ్ళు? వాళ్ళే ఉన్నారు గైస్. నైటే వస్తాడు కావచ్చాడు. అండ్ ఆల్సో నాకు ఇంకొక విలేజ్ కూడా కనబడింది ఇటు సైడ్ అయితే. సో, చాలా అంటే చాలా బాగుంది స్పాన్ అయితే మీకు. దగ్గరలో విలేజ్ ఉంది. అండ్ ఇంకో విలేజ్. టోటల్ ఒక 3 విలేజెస్ ఉన్నాయి. ఇదేంటి? లాగ్ ఉంది. ఓహ్! టార్చ్ లేకునా? మైనింగ్ అన్న అవుద్దా? ఏం చేసేది? నాకు టార్చ్ ఉంది. నైట్‌మేర్ ఏందిరా బాబు! చనిపోయినా ఉన్నాయి సరే. అవుతలేదు గైస్. ఛ! వీడిదేమన్నా స్పెషల్ ఎబిలిటీ ఏమో. అవుతేనే అవుతలేదు అసలు నాకు. వీడియో కూడా ఇప్పటికి చాలా 20 మినిట్స్ అయితే ప్లస్ అయితే అయిపోయింది. అయినా గాని ఇలా అయితే ఉంది మూడు. ఏం అవుతలేదు. ఏదో అడ్వాన్స్‌మెంట్ అయితే వచ్చింది. మళ్ళీ చూపెడతా నేను. ఇక్కడ ది యానిమే బాయ్ హాస్ ఫీచర్డ్ ద ఫీలింగ్ వాచ్డ్ అంట. గోల్ ఏంట్రా గోలు? ఇదేమన్నా పెద్ద మైన్‌క్రాఫ్ట్‌లో నేను ఎండర్ డ్రాగన్ బీట్ చేస్తున్నానా? గోల్ రీచ్ అయ్యారానికి? మీ గోల్ రీచ్ అయ్యారని చెప్పండ్రా. సో, నైట్ అయితే అవుతుంది. నైట్ అయ్యేదాకైతే వెయిట్ చేశాను. అట్‌లీస్ట్ ఓ నైట్ వస్తాడనేమో. ఆ! ఏంటిది బ్లాక్ అయితే అయిపోయింది మళ్ళీ. వాట్? సో, హీరోబ్రైన్ గైస్. హీరోబ్రైన్ వెళ్ళరా. ఓకే. హీరోబ్రైన్ గైస్. హీరోబ్రైన్. వెయిట్. ఓ ఓరి యార్! మర్చిపోయాను గైస్. వీడైతే ఉన్నాడు గదా! యాక్చువల్‌గా నేను చూసుకోలేదు. వీడైతే చాలా రోజుల నుంచయితే వస్తలేడు మరి. సో, నేనైతే అసలు మోడ్‌కేమన్నా అయిందా ఏంటో అది అని మళ్ళీ మోడ్ తీసేసి మళ్ళీ రీఇన్‌స్టాల్ అయితే చేశాను దాన్ని. రీయాడ్ అయితే చేశాను. సో, ఇప్పుడైతే వచ్చిండు. అందుకే వార్ రాబర్ట్ ఏమో అడ్వాన్స్‌మెంట్ రావచ్చు. సో, చూసుకోవచ్చు వాడి నేమ్ వచ్చేసి మ్యాన్ ఫ్రమ్ ద భాగం అన్నమాట. అండ్ స్కోర్ చూసుకోవచ్చు గైస్ 181 అయితే ఉంది. ఓకే. రీస్పాన్ అయితే అవుదాం. అండ్ మన బెడ్ మీద అవుతాం. యాహ్! వెళ్ళిపోయారా వీళ్ళు? వీళ్ళు వెళ్ళలేరు గైస్. వీళ్ళైతే వెళ్ళలేరు. వెళ్లురన్ సో, మీరది జూసారు కదా! సేమ్ అలానే వచ్చాడు. అండ్ వచ్చి సడెన్‌గా ఉరుక్కుంటా వెళ్ళిపోయాడని.
అండ్ ఒక్కసారైతే సడెన్‌గా నేనిక్కడే వర్కయితే చేస్తున్నా సడెన్‌గా ఇక్కడే స్పాన్ అయిపోయాడు గైస్ ఇక్కడనే. ఫుల్లుగా భయమేసింది నాకైతే. చూద్దాం మరి పడుకోనీకి అవుతుందా? ఆర్ అదే అయిద్దా? యాహ్! అవుతుందా? యూ కాంట్ ట్రస్ట్ యూ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అంట. ఏ ఎవడి ప్రెజెన్స్ రా అది? ఒక్కడా? ఇద్దరా? ముగ్గురు, నలుగురున్నారీడ. ఏమని ప్రెజెన్స్ అని జెప్పాలి నేను? పడుకుంటలేడు. మేబీ వీడే అనుకుంటా. రేయ్ అట్‌లీస్ట్ నన్ను చంపనన్నా చంపరా? సౌండయితే లేదు. సౌండయితే పెడతాను నేనైతే కొంచెం. ఓకే. చంపు. చంపు. వాట్? ఆ! ఏంటి గైస్ అసలు? ఇంతకు ముందే నైటుండే అండ్ ఇప్పుడే మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. ఎవర్రా కంట్రోల్ చేసేది? నైట్ డే ఏం జరుగుతుందేమో. స్లోగా వీళ్ళైతే నా వాళ్ళదే చూసుకుంటున్నారు. ఓకే. నేనైతే ఎక్కడ చనిపోయాను గదా! మేబీ నేనేమన్నా వెళ్ళాయా? ఎక్కడ? ఎక్కడ? నా థింగ్స్ ఏవిరా? ఏం లెవ్వా నా దగ్గర కంట్రోల్స్? ఉన్నాయి గావచ్చు మేబీ. ఇదేంటి? ఏం వెళ్తలేదు. నేనైతే వీడి కోసం వెయిట్ చేశాను. బట్ ఇంకొకడైతే వచ్చి చంపేసిండు. సో, అట్‌లీస్ట్ మనం ఇందులో విలేజెస్ అనేవి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం. విలేజెస్ అయినా చూసొస్తా నేను నైట్ అయ్యే వరకు. విలేజ్‌కైతే ఎళ్ళాకైతే మళ్ళీ కలుస్తాను నేను. సో, ఫైనల్‌గా నేనైతే ఇంకో విలేజ్‌కైతే వచ్చేసాను. అండ్ ఓకే. ఇక్కడేమన్నా ఉన్నాయా? ఇందులో ఏం లేదు. ఇందులో ఉండదు. అండ్ ఇక్కడ పెద్దగానే ఉన్నట్టుంది విలేజ్ అయితే మరి. బట్ ఏమో అంత బాగుండు. ఇందులో ఏం లేదు. ఇందులో ఏమీ లేదు. అండ్ విలేజర్స్ కూడా ఎక్కువ లేరు. ఇందులో అరే! ఏది లేదు. మేబీ హౌస్ ఉంటదా? సో, లేదు. ఈ హౌస్‌లో లేదు. జస్ట్ ఒక బేబీ విలేజర్ అయితే ఉన్నాడంతే. అండ్ ఇక్కడ కూల్ అవుతుంది. అండ్ ఇక్కడ విలేజర్ ఉన్నాడు. మేబీ ఇందులో పోయిరా చెస్ట్ పెట్టుకున్నాం. అండ్ ఇది ఓపెన్ అవ్వవే. ప్లీజ్ బేగన్నా అవ్వు. అయినా గంట కావాలి. ఓకే. ఇందులో ఎక్కేం లేదు. మళ్ళీ తింటలేడు ఈడు. వరల్డ్ కూడా లోడ్ అయితే అవుతలేదు అంతగా. అరే బ్లాక్ ఇస్తా అనుకున్నా గైస్ ఇది దూరంకెళ్ళి చూసి. ఈ పొగ్గొట్టం ఉంది కదా! ఏమంటుంది? సో, ఇందులో ఏం లేదు. ఫుడ్ అయితే తింటలేడు కదా మరి. నేను చనిపోతా ఒకసారి మరి. వాయిస్ అసలు ఏంటో బబుల్స్ అయితే తగ్గినట్టే తగ్గి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. శబ్దం అన్న అవుతలేదు కదా అసలు. మీకే తెలీదు. అండ్ ఇక్కడ ఐరన్ అయితే ఉంది. బట్ తీసుకోలేను ఇప్పుడైతే. అట్లీస్ట్ ఇలా అయినా హంగర్ తగ్గిపోద్ది కదా! గైస్ హీరో బ్రెయిన్ అయితే వచ్చాడు చూసుకొచ్చినారు. హలో బ్రో. ఏంటి బ్రో? మళ్ళీ వెళ్ళిపోయాడు. అంత సిగ్గుపడద్దు బ్రో అయినా కానీ. ఓకే నేను మళ్ళీ నైట్ అయ్యేదాకానే వెయిటే చేస్తున్నాను. అట్లీస్ట్ ఇది మళ్ళీ వస్తాడేమో. ఇంతకుముందు అయితే ప్లాన్ అయితే ఫెయిల్ అయితే అయిపోయింది. సో ఎప్పుడైనా సక్సెస్ అయితే బాగుండు. ఓకే. సో గైస్ హీరో బ్రెయిన్ అయితే మన ఇంటికి అయితే వచ్చాడు. హలో బ్రో.
లేదు. ఏంటి బ్రో నచ్చలేదు. ఎందుకలా సిగ్గుపడుతున్నావు అయినా గాని? సో, నైట్ అయితే అయింది. ఇదేంటో గైస్ నేను కిందుంటేనే నైట్ అయితే అవుతుంది. అండ్ కిందుంటేనే మార్నింగ్ అవుతుంది. లేకపోతే మాత్రం అలా వెళ్ళి మళ్ళీ కిందికి, అలా వెళ్ళి మళ్ళీ కిందికి, అలా వెళ్ళి మళ్ళీ కిందికి ఇలానే రిపీట్ ఇలానే అవుతుంది. సో, ఇందాక నేను కింద ఉందామని ఓకే. ఉండొచ్చు. బట్ మనం ఇంతకుముందు మనల్ని వేరే ఎంటిటీ అయితే చంపింది చూడండి. ఆ ఎంటిటీ అయితే వస్తది మళ్ళా. అది రీజన్. లేకపోతే నేను కిందనే తిరిగేటోడిని. హ్మ్. అది స్పాన్ అయిందో కాలేదో. ఉందా? ఉందా? ఇక్కడ లేదు. సో, నేనైతే అసలు పిక్కలెత్తే మాత్రం మోడే తీసేస్తాను గైస్. ఇలా ఉండదు. చాలా అంటే చాలా చిరాకేస్తుంది నాకు. ఏంటి చూడండి మళ్ళీ రిపీట్ అయితే అవుతుంది. సో, వీడన్నా బయటకెళ్తాడంటే వీడు ఎళ్తలేడు. వీడు ఎలివేషన్స్ చేసే సౌండ్ ఏమో చాలా ఇరిటేటింగ్. సో, గాయ్స్ ఈ వీడియోకి ఇంతే. అండ్ నేనైతే వెయిట్ చేస్తున్నాను. వాడైతే వస్తలేడు. అండ్ ఆల్‌మోస్ట్ మిడ్‌నైట్ కూడా అయిపోతుంది. 2:00 అయితే అవుతుంది. అదే మన మైన్‌క్రాఫ్ట్‌లో అన్నమాట. సో, వేరే ఎంటిటీస్ కూడా ఏం స్పాన్ అయితే అవుతలేదు. జస్ట్ ఒక హీరోబ్రైన్ తప్ప. అండ్ నేనైతే అసలు వీడి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకు ముందులాగా వస్తాడేమో అని. బట్ అస్సలు వస్తలేడు. సో, నేనైతే ఈ మోడ్ అయితే తీసేసాను గైస్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఈ మోడ్ అనేది ఉండదు. నాకైతే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. ఇలా ఉంటే మాత్రం నాకు అసలకి ఆడబుద్ధి అయితే కాదు. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు సీ యూ గైస్.